పెట్రోలు, డీజిల్ రేట్లు పెరుగుతూ ఉండటం, ఇప్పుడు స్టాగ్నేషన్‌లో ఉన్న ఈ పెరిగింది భారంగా ఉండటం, దీనికంటే కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో అయితే తక్కువ అన్న ఉద్దేశ్యంతో ప్రారంభమైనటువంటి పరుగు క్రమంగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇప్పటికే కాశీ వెళ్ళిన వాళ్ళు చూస్తారు. అక్కడ ఆటోలన్నీ ఈవీవే ఉంటాయి. అయితే ఎందుకు ఎలా సక్సెస్ అవుతున్నాయి అంటే బ్యాటరీస్ స్పేర్ తీసుకోవచ్చు. అక్కడ ఛార్జింగ్ పాయింట్లు అక్కడక్కడ పెట్టారు. 2 బ్యాటరీలు ఉంటాయన్నమాట. ఒక బ్యాటరీ మనది అయిపోతుందనగా అక్కడ పక్కన పెట్టేసేసి ఇంకో బ్యాటరీ వాడుకోవచ్చు. అవసరమైతే ఈ బ్యాటరీ తీసేసిన దాన్ని ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోతారు. మళ్ళీ తీసుకొని పెట్టుకుంటుంటారు. అట్లాంటిది దేశవ్యాప్తంగా నడిస్తే 2 వీలర్‌లకి, 4 వీలర్‌లకి కూడా గనక కొత్త బ్యాటరీలు మార్చుకునే విధానం వస్తే మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగం పరుగులు గాదు, ఒక రకంగా చెప్పాలంటే ఎగిరి దూకుతది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు పెట్రోల్, డీజిలు అంటే దారిలో ఎక్కడ పడితే అక్కడ ఆపిపోయించుకోవచ్చు. ఎల్ఎన్‌జీకి కూడా ఇప్పుడు ప్రాబ్లమ్ లేదు. చాలా చోట్ల అవకాశాలున్నాయి. అదే సందర్భంలో ఎల్‌పీజీకి సంబంధించి కొంత ప్రాబ్లమ్ ఉన్నా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఈజీగానే చేయొచ్చును. కానీ ఎల్‌పీజీకి ప్రధాన హైవేల మీద ఉన్నటువంటి అవకాశాలు పట్టణాల్లో లేవు. కాబట్టినే ఎల్‌పీజీ వెహికల్స్ తక్కువ తీసుకుంటున్నారు. ఎల్‌ఎన్‌జీ వెహికల్స్ కూడా తక్కువ తీసుకున్నారు. పట్టణాల వరకే తీసుకున్నారు. ఈవీలు ప్రస్తుతం పట్టణాల్లో అయితే ఛార్జింగ్ పాయింట్లు ఉంటున్నాయి తప్పించి ఏదైతే హైవేల మీద అక్కడక్కడ ఉంటున్నాయి తప్పించి స్పీడప్ ఉండట్లేదు. ఇప్పుడు ఈ చాలా కేంద్రాలు దానికోసం ముందుకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వోల్ట్రాన్ వాళ్ళు టాటా ఈవీతో భాగస్వామ్యం 14 మెగా ఈవీ విద్యుత్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు ప్రారంభించబోతున్నట్టు చెప్తున్నారు. ఒరిజినల్‌గా చెప్పాలంటే ప్రతి ఒక పెట్రోల్ బంక్ లెవెల్ అంటే ప్రతి 60 కిలోమీటర్లకి ఒక ఈవీ స్టేషన్ అతి పెద్దది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మోడీ సర్కార్ సీరియస్‌గా తీసుకోవాల్సింది అదే.